హాయ్ అండి. ఈరోజు వీడియోలో చింత చిగురు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎవరికైనా నచ్చాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అల్టిమేటే. సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని చింత చిగురు వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి పావు కప్పు ఆయిల్ని వేయండి. అంటే 60 ml అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు చింత చిగురును వేసి వేయించండి. అంటే 20 రూపీస్ అన్నమాట. చింత చిగురు చాలా విలువైంది. అంటే బంగారంతో సమానం అన్నమాట. వేయించమన్నాం కదా అని మరీ డ్రైగా వేయించకండి. జస్ట్ మగ్గితే సరిపోతుంది. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. వేయించిన చింత చిగురును స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. అందులో 1 కప్పు ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయిన తరువాత సన్నగా తరిగినటువంటి 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్ మీద. లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు 300 గ్రాముల వంకాయల్ని ముక్కలుగా చేసి వేసుకోండి. ఈ రెసిపీకి గులాబీ వంకాయ కన్నా ఈ పొట్టి వంకాయ రుచి ఎక్కువని గమనించండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి. ఫిఫ్టీ 50% వంకాయ ముక్కలను నూనెలోనే మగ్గనివ్వాలి లో ఫ్లేమ్ మీద మూతపెట్టి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం వేసి ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. కుదిరినంత వరకు వంకాయ కూరలో గరిటె పెట్టకపోవడమే మంచిది. గరిటె పెట్టి తిప్పినట్లయితే ముక్కలు చిగురవుతాయి అని గమనించండి. 30% వంకాయలని ఉడకనివ్వండి మూతపెట్టి. బ్లెండర్ జార్లో వేయించి పక్కన పెట్టుకున్న చింత చిగురును వేయండి. ఇందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఫైన్ పేస్ట్లా చేయండి. థర్టీ 30% ఉడికిన వంకాయలో బ్లెండ్ చేసిన చింత చిగురు పేస్ట్ను వేసి మరో 20% ఉడకనివ్వండి లో ఫ్లేమ్ మీద. చూడండి సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని చింత చిగురు వంకాయ కర్రీ తయారు. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఆహా,
ఏమి రుచి అనాల్సిందే ఎవ్వరైనా. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కాస్త చెప్తారా?